రాచకొండ కమిషనరేట్ దగ్గర జర్నలిస్టుల ధర్నా కొనసాగుతోంది. మోహన్ బాబు దాడిపై భగ్గుమన్నారు జర్నలిస్టులు. మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు విచారణకి రావాలంటూ రాచకొండ కమిషనరేట్ కి రావాలంటూ అటు మోహన్ బాబుకి ఇటు మనోజ్ కి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే ఈ రోజు మోహన్ బాబు విచారణకు రావట్లేదని తెలుస్తోంది. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన కారణంగా. మరోవైపు అదే కమిషనరేట్ ముందు, రాచకొండ కమిషనరేట్ ముందు జర్నలిస్టుల ధర్నాను మనం చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్క్రీన్ పై మనం చూస్తున్నాం. రాచకొండ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన నిర్వహిస్తున్నారు జర్నలిస్టులంతా. అలాగే ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూడా నిరసనకు దిగారు జర్నలిస్టులు. మీడియాపై ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజంలో ఒక పెద్ద మనిషిగా చెలామణి అవుతూ పద్మశ్రీని కూడా అందుకున్న మోహన్ బాబు ఇలా పెద్దరికాన్ని మర్చిపోయి మీడియాపై అకారణంగా దాడి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. మోహన్ బాబు ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట జర్నలిస్ట్ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. రంజిత్ పై దాడిని ఖండిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. నిరసనకు భారీ ఎత్తున తరలివచ్చారు జర్నలిస్టులు. మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మోహన్ బాబు కుటుంబ సభ్యులని మా అసోసియేషన్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫిల్మ్ జర్నలిస్టులతో పాటుగా ఇతర జర్నలిస్టులు కూడా. రాచకొండ సిపి ఆఫీస్ దగ్గర జర్నలిస్టుల నిరసనలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి ఎలెందర్ ఉన్నారు. ఎలెందర్, ఏమంటున్నారు జర్నలిస్టులు? మోహన్ బాబు ఒక పక్క ఒంట్లో బాలేదు అంటూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళు విచారణ కూడా రానట్టే అని అర్థమవుతోంది. మనోజ్ ఇంతకు ముందే విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఏంటి, ఏం జరుగుతోంది కమిషనరేట్ దగ్గర? రైట్, ఇంతవరకు మనోజ్ ఆన్ ది వేలో ఉన్నారు. ఇంకా ఇక్కడికి విచారణకు అయితే హాజరు కాలేదు. మోహన్ బాబు నిన్న చేసినటువంటి రంజిత్ పై కావచ్చు, మీడియా ప్రతినిధులపై చేసినటువంటి దాడికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా నిరసన జ్వాలలు అయితే వెలువెత్తుతున్నాయి. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాచకొండ సిపి ఆఫీస్ దగ్గర, నేరేమేట్ దగ్గర పోలీస్ కమిషనరేట్ వద్ద జర్నలిస్టులు అంతా కూడా మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకుంటూ నిరసన తెలిపేందుకు ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూడా ప్లకార్డుల ప్రదర్శన, అదేవిధంగా మెమోరాండం ఇచ్చేందుకు కూడా ఇక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే మోహన్ బాబు చర్యలపైన వ్యతిరేకిస్తూ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పటికైతే మోహన్ బాబు అయితే వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మోహన్ బాబు విచారణకు వచ్చే పరిస్థితి లేదని వైద్యులు చెప్తున్నారు. ఏం డిమాండ్ చేద్దాం? ఏదైనా అండి, మోహన్ బాబు అనే సినీ నటుడు ఎంతో, ఆయనకు విచక్షణ కోల్పోయి జర్నలిస్టుపై దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండించే సంఘటన. న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులను విచక్షణ కోల్పోయి కొట్టడము, వాళ్ళ బౌన్సర్లతో దాడి చేయించడము, పత్రికా స్వేచ్ఛపై దాడి అండి తీవ్రమైన ఖండించాల్సిన సంఘటన ఇది. మొత్తంగా ఈ విషయం పైన కూడా అంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాయకులు, జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పుడు మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడము హేమమైన చర్య. ఎందుకంటే మీడియాతోనే ఆయన పైకొచ్చి ఒక ఎంపీగా, సినీ నటునిగా, విలన్గా, విలక్షణ నటునిగా మంచి పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఆయన కుటుంబ వ్యవహారం రోడ్లో పడితే దాన్ని కవరేజ్ చేయడానికి వెళ్ళిన మీడియాపై దాడి చేయడం అయితే మేము ఈ మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్లో తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఒక మాల ధరించినటువంటి స్వామి ఉన్నాడు, ఆయన కూడా ఏం చెప్తారు? ఈ మాల మీద ఉన్నారు, మీరు ఒక జర్నలిస్టు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్ని ఎట్లా చూస్తారు? అవును, ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉండి తన వృత్తి చేసుకోవడం అనేది తప్పైంది కాదు. వారి కుటుంబ కలహాలు రోడ్డు మీద పడినప్పుడే మీడియా అనేది వారిని కవరేజ్ కోసం వెళ్ళింది. ఎందుకంటే వారు సినీ రంగంలో, రాజకీయ రంగంలో ఒక ప్రముఖ పేరున్న వ్యక్తి కాబట్టి దాని కవరేజ్ కోసం వెళ్ళారు. అలాంటి వ్యక్తి, అలాంటి మీడియా కవరేజ్కి వెళ్ళిన ఒక అయ్యప్పని చూడకుండా దాడి చేసి అతనిపై అమానుషంగా ప్రవర్తించడం అనేది సరైనది కాదు.
తక్షణమే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మోహన్ బాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్ట్ సంఘాలంతా కూడా నిరసన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పకుండా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలనేది జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే రాచకొండ సిపి దగ్గర కనిపిస్తుంది.